హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెక్కలు చేస్తున్నాను. పప్పు చెక్కలు. ముందుగా బియ్యం పిండి జల్లి పట్టుకొని ఆ పిండిలో నువ్వుల తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం, శనగపప్పు, కొద్దిగా నెయ్యి అంతా నెయ్యి వేసి బాగా పిండి అంతా కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని చేత కాకుండా స్పూన్తో కలుపుకోవాలి. ఇంకా పోసేసి బాగా పిసుకోవాలి. పిసికిన తర్వాత ముద్దగా పెట్టుకోవాలి. తర్వాత ఉండలు చేసుకోవాలి. తర్వాత ఒకటి తీసుకొని పూరి స్టాండ్ తీసుకొని నేను చేస్తున్నాను. ఇది లేకుండా చేతితోనైనా చేసుకోవచ్చు. ఏమంటే నేను ఒక్కదాన్ని కాబట్టి దీంతో తొందరగా అవుతుందని దీని మీద చేసుకున్నాను. ఏమంటే దీంట్లో తొందరగా అవుతాయి, ఈజీగా అవుతాయి. చేతితోనైనా ఒత్తుకోవచ్చు. అలాగే ఒత్తేసుకోవాలి. ఇంకా అలాగే అన్నీ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇప్పుడు చేస్తున్నాను. చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇవంటే నాకు కూడా చాలా ఇష్టం. ఫ్రెండ్స్, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అలా చేసేసుకొని ఫ్రెండ్స్, ఇట్లా స్నాక్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, మా పిల్లలకు కూడా స్కూల్కి పోయి వచ్చేనే అయిపోయాక అది చేయి, ఇది చేయి, అది చేయి అంటుంటారు. ఫ్రెండ్స్, ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, కారం చుట్టలన్నా ఇవన్నా అవన్నా. కారం చుట్టలు కూడా మన ఛానల్లో ఉంది. ఫ్రెండ్స్, చూడకపోతే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని బాలలో పోసి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు వేసుకొని కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, 2 3 వేసుకొని అలాగా కాల్చుకోవడమే. ఫ్రెండ్స్, ఏమంటే శనగబ్యాలు మాత్రం నానబెట్టొద్దండి. ఫ్రెండ్స్, మనం చేసేసరికి అవి మెత్తగా అయిపోతాయి. ఫ్రెండ్స్, శనగబ్యాలు మాత్రం అసలు నానబెట్టకూడదు. ఫ్రెండ్స్, నానబెట్టినామంటే అవి స్పైసీగా కావు. ఫ్రెండ్స్, మనం చేసేసరికి టైం పడుతుంది. అందుకే నేనైతే ఇప్పుడు వట్టివే వేస్తాను. ఫ్రెండ్స్, నీళ్ళల్లో వేయను అసలు. అట్లనే వేసేసుకుంటాను ఫ్రెండ్స్. అట్లనే
అన్నీ కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఏమంటే ఓపికతో చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటాను ఫ్రెండ్స్. ఇంకా అంతే. ఇంకా అలాగే కాల్చుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా కాల్చుకోవడం అయిపోయింది. ఇంకా డబ్బాలు పోసేసుకొని ఎంత స్పైసీగా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. ఒక్కటి నాలుగు చూపిస్తాను నేను. అన్ని చేసినా కానీ 2 రోజులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఫాస్ట్గా అయిపోగొడతారు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అర్థం ఎంత బాగా కొనిగిందో ఫ్రెండ్స్. చాలా స్పైసీగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.